హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పొట్లకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాటిపైన ఉన్న తొక్కు తీసేసి చాలా నీట్గా కడిగేసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి పొయ్యి మీద 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 2 ఎండుమిరగాయలు, కరివేపాకు 2 రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకోవాలి. మన రుచికి సరిపడా సాల్టు, చిటికెడు పసుపు వేసుకొని తిప్పేసేయాలి. ఒక 5 నిమిషాలు ప్లేట్ పెట్టేసి వదిలేసేయాలి. అది వేగేలోగా మనం దాంట్లో కారం రెడీ చేసుకుందాం. 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చపచ్చగా నూరేసేయాలి. తర్వాత ఒక స్పూన్ కారం, చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా దంచుకోవాలి. ఆ దంచుకున్న మిశ్రమం అంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కూర మెత్తగా ఉడికింది కదా, ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న కారం వేసేసుకోవాలి. ఇలా మనం అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న చున్నులపై కారం వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కూరనే కాదు, ఫ్రైలోకి ఏ ఫ్రైకైనా సరే ఇలా దంచి వేయండి ఒకసారి. చాలా బాగుంటుంది కర్రీ అనేది. స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఓకే గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటా. బాయ్.